హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు సీఎం చంద్రబాబు గారిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారండి. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ఎన్ఎంయూఏ నేతలు చంద్రబాబు గారిని కలిసి అయితే వినతి పత్రాన్ని సమర్పించారండి. ఏంటంటే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అయితే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని అయితే అందజేయడం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఏపీ పీడీటీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ కోరిందండి. సీఎం చంద్రబాబును శనివారం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పివి రమణారెడ్డి, వై శ్రీనివాసరావు నేతృత్వంలో ఎన్ఎంయూఏ ప్రతినిధి బృందం కలిసి సత్కరించడంతో పాటు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయంపై శుభాకాంక్షలు తెలిపారండి. ఈ సందర్భంగా ఆర్టీసీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన 1/19 సర్కులర్ను అయితే అమలు చేయాలి అని, అలాగే అశాస్త్రీయమైన కేడర్ స్ట్రెంత్ను సమీక్షించి సవరించి అధునాతన బస్సులను సకాలంలో రీప్లేస్ చేసేలా చర్యలు తీసుకోవడంతో పాటుగా ఏటా 4,000 కొత్త బస్సుల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని, సంస్థ మనుగడలో కీలకమైన శ్రామిక్, అలాగే కండక్టర్, డ్రైవర్ తదితర ఉద్యోగ నియామకాలను చేపట్టాలని, దివంగత సీఎం ఎన్టీ రామారావు తీసుకొచ్చిన ఎన్ఆర్బిఎన్ను పునరుద్ధరించాలని, ఉద్యోగుల డే అలాగే నైట్ అలవెన్స్లను వేతనంతో పాటుగా అందేలా చూడాలి ఆదేశాలు ఇప్పించాలని, ఆర్టీసీ ఉద్యోగుల ఇతర సమస్యలను కూడా పరిష్కరించేందుకు తగు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఈ మేరకు చంద్రబాబు గారిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారండి. సీఎం చంద్రబాబును కలిసిన వారిలో రాష్ట్ర ఉప అధ్యక్షుడు శ్రీనివాసరాజు, కోశాధికారి పివి మోహన్ అలాగే సంయుక్త కార్యదర్శి రాజేష్ కుమార్ తదితరులు అయితే ఉన్నారన్నమాట. సో ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారిని కలిసి డైరెక్ట్గా ఉద్యోగుల సమస్యలను అయితే పరిష్కరించండి, చాలా కాలంగా ఇవన్నీ కూడా అపరిష్కృతంగానే ఉన్నాయి. సో కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ మేము ఆశిస్తున్నాము, త్వరితగతిన మాకు ఏవైతే రావాల్సి ఉన్నాయో అవన్నీ కూడా కల్పించండి అని చెప్పేసి ఎన్ఎంయూఏ నేతలు అయితే కోరడం జరిగింది ఫ్రెండ్స్.